సార్ ఇక్కడ ఇక్కడేనా ఇటుకల్ లక్ష్మణ్ రైట్ సార్. కాపాడుకున్నారు అటు కొద్దిగా ఆదర్శంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతిదీ అందరూ అనుకున్నట్టు ఏది అనుకున్నా కానీ దానికి కట్టుబడి నిర్ణయం తీసుకొని పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక 3 బీట్లు ఏర్పాటు చేసుకొని 3 నడిపిస్తున్నారు. అట్లాగే డెవలప్మెంట్ విషయానికి వస్తే గుట్రాజపల్లి గ్రామం కల్లడికెళ్ళే రోడ్డు కూడా వెడల్పు చేసుకుని, అంటే ఏదనుకున్నా కానీ అందరూ ఖచ్చితంగా నిలబడి చేస్తారు. వీరికి ప్రత్యేకంగా ఈ గ్రామ రైతులకు ధన్యవాదాలు తెలపాలి. అందరూ మీ గ్రామాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇట్లాగే మన సంజయ్ సార్కి మూకుమ్మడిగా మద్దతు తెలుపుతూ ప్రతిదానికి కొనుగోలు కేంద్రానికి అయితే ఒక 10 మంది వచ్చినాక వెంటనే మాట్లాడి దీన్ని చొరవ తీసుకొని చేసినందుకు సంజయ్ సార్కు ధన్యవాదాలు, మరియు గ్రామ రైతులకు ధన్యవాదాలు. నమస్కారం. మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మా లక్ష్మీపూర్ రైతుల తరఫున, అలాగే మా సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్, ధన్యవాదాలు సార్. ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి జయించాలకు అక్కడిక్కడ పోకుండా మా తిప్పలన్నీ తప్పించి ఇక్కడనే చూపించడానికి చేసారు. మా రైతుల తరఫున మీకు ప్రత్యేక అభినందనలు సార్. అట్లాగే DCMS నుంచి గతంలో కూడా చూపినాం సార్. కాకపోతే DCMS కాకుండా FUలన్నా మ్యాక్స్ సొసైటీ ద్వారా వస్తే కొద్దిగా కమిషన్ మాకు వస్తుంది సార్. దయచేసి ఆ రకంగా అయ్యేటట్టు ప్రయత్నం చేయండి సార్. ఒకవేళ కాకుండా ఈ రకంగా అయినా పర్లేదు, ఇట్లయినా సంతోషం సార్. మీరు ఇక్కడ దాకా వచ్చి మాకు ఈ సమయం, ఎందుకంటే మీరు మీ కాళ్ళు కూడా నొప్పి ఉండగా కూడా ఇంత దూరం వచ్చి రైతుల కొరకు మీ శ్రమిస్తున్నారు. కాబట్టి మీకు ఆరోగ్యాలను ప్రసాదించాలని నా దేవుని కోరుకుంటూ మా లక్ష్మీపూర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. గ్రామం అంటేనే లక్ష్మి తాండవించే గ్రామం. జగిత్యాల నియోజకవర్గం అంటేనే వ్యవసాయంగా చూస్తే లక్ష్మీపూర్ మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ రైతులు, మంచి పంట పండించే రైతులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ హక్కుల కొరకు కూడా కొద్దిగా డిమాండ్ చేసేటువంటి రైతులు ఇక్కడ ఉండి మరి రాష్ట్రంలో ఫోకస్ అయిన విలేజ్ లక్ష్మీపూర్. మరి అటువంటి విలేజ్లో మరి మొక్కల కొనుగోలు కింద వాస్తవంగా అదర్ దెన్ అంటే మార్కెట్ యార్డ్స్లో
మొట్టమొదటిసారిగా లక్ష్మీపూర్ని మన గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులు కోరగానే స్పందించి మరి ఇక్కడ మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినందుకు వారికి రైతుల తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా రైతుల విషయంలో ఒక రైతుగా గతంలో ఒక డాక్టర్ ఉన్నా కానీ ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే రైతుల సమస్యలు తెలుసు స్పందిస్తూ మన రైతుల యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారికి మనందరం కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లక్ష్మీపూర్ మ్యాథ్స్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ గంగన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సంఘ నాయకులందరికీ, గ్రామ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ జాన్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పెద్దలు మా నరసింగాపూర్ మల్లారెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ దామోదరరావు గారు, సీనియర్ నాయకులు బాలముకుంద గారు, రైతు నాయకులు రవీందర్ రెడ్డి గారు, తక్కలపల్లి నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలా మంది గ్రామ రైతులకు, వివిధ గ్రామాల నుంచి రైతులకు, వ్యవసాయ అధికారులకు, మార్కెటింగ్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం అనిపిస్తుంది లక్ష్మీపూర్ వస్తే. నేను గెలవక ముందు కూడా ఈ మ్యాథ్స్ ద్వారా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాలకు రావడం జరిగింది. అప్పుడున్న జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు చేశాను. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఏదో పంటలు పండించడం కాదు, పండించిన పంటలను కూడా మంచి ధర వచ్చే విధంగా వాటిని అమ్మాలి. లక్ష్మీపూర్ రైస్ అని, లక్ష్మీపూర్ నుండే విత్తనాలు స్టార్ట్ చేయాలని ఇట్లాంటి ఆలోచన చేయడం. ఆ ఆలోచన పట్టగానే నేను పేపర్లో చూస్తే బాన్స్వాడలో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంజూరు తెచ్చుకుని అంటే అప్పుడు కవిత మేడం గారికి చెప్పగానే ఇక్కడ కూడా వచ్చింది. ఇక దురదృష్టం రకరకాల రాజకీయ కారణాలు, కొంచెం డబ్బులు లేక అది పూర్తి కాలేదు. నేను మళ్ళీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నుండి కూడా రెగ్యులర్గా కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిని తీసుకెళ్తాను. సీడ్ ప్రాసెసింగ్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారిని కూడా నేను పలాస గ్రామ నాయకుడు అప్పుడు ఎంపీపీ ఉండి రాజు గారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. అది తప్పకుండా చేసే ఆలోచన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఏదో ఇక కొంచెం అనాలనుకుందని అనుడే తప్ప పెద్ద ఇబ్బంది పడలే. దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక రైతు కుటుంబంలోకి వచ్చిన నేను ఇక్కడ జగిత్యాలలో గోదాములు వచ్చే విధంగా అప్పుడున్న ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి మా అటు మార్క్ఫెడీ కావచ్చు, ఎఫ్సిఐ గోదాములు కావచ్చు, ముఖ్యంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములు కావచ్చు, అదేవిధంగా ప్యాక్స్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయం తీసుకొని చేసినాయో చాలా చోట్ల ఇటుక్యాల, భూపత్పూర్, బీర్పూర్, మంగెల, బీర్పూర్, ఇక్కడ చాలా చోట్ల మొరపల్లి, ఎన్నో చోట్ల ప్యాక్స్ ద్వారా అట్లా కూడా మనం చేసాం. సో ఆ గోదాములు ఉండబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు మనం కొంత ఎరువులు నిల్వ ఉంచుకోవడంతో మనకు సమస్య రాలేదు. ఎప్పుడైనా వచ్చినా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడినాం అధికారులతో, వెంటనే వచ్చేలా చూసినాం. రేపటి నాడు కూడా ఈ సమస్య రావద్దంటే గోదాముల విషయంలో ఎట్లయితే ఇవాళ నేను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను రైతు సంఘాలు పోతా ఉన్నా, ఈజీఎస్ ద్వారా మనకు చాలా అనుమతి ఇస్తున్నారు 500 మెట్రిక్ టన్నులకు. ఆ గోదాములు రైతు సంఘాల నుంచి కనాలి, తప్పకుండా డబ్బులు కూడా వస్తాయి, కట్టాలి. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కొంత ముందరికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మరి ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఏంటంటే DCMS ద్వారా ఇచ్చినాం, తద్వారా రైతు సంఘానికి కొంచెం వచ్చే లాభం పోయింది. ఎప్పుడైనా కానీ ఎవరైనా వ్యాపారస్తుడే లాభానికి చేస్తాడు. సో ఈ రైతులు ఇంత కష్టపడ్డప్పుడు సంఘానికైనా 4 పైసలు వస్తే రేపటి నాడు ఇట్లా గోదాం కానీ ఇట్లాంటివి కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా, కానీ ఇది రాష్ట్ర స్థాయి నుంచి రావాలని అన్నారు. ఇవి ఎట్లుంటాయంటే రాజకీయాలలో ఉండని, వ్యవసాయం చేయని, ఏదైనా చేయని నిత్యం రూల్స్ మారుతుంటే మనం కూడా నిత్యం విద్యార్థులు ఎక్కడే ఉండు. ఈ మధ్యకాలంలో అధికారులు చెప్పినట్టు ఇక్కడ కాస్తారు, ఇప్పుడు ఇది పర్మిషన్ తేవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం అన్నారు. ఇది అంటే కొంత లేట్ అవుతుందని చెప్పారు. పత్రికా దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ టైం వరకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంతర్గంలో రవీందర్ రెడ్డి నేతృత్వంలో కావచ్చు, గుల్లపేటలో గంగారెడ్డి గారు, అదేవిధంగా అల్లీపూర్లో శంకర్, వాళ్ళు అట్లా చాలా చోట్ల కూడా ప్రారంభమవుతుంది. ఇంకా కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే రైతులు సంఘటితమై సమిష్టిగా ఉండి పండించడమే కాదు, మార్కెటింగ్ కూడా చేసుకున్నప్పుడే మనకు లాభదాయకంగా ఉంటుంది. రెండవది పెస్టిసైడ్స్, అంటే
ఎరువులు మనం మందులు కొట్టేటి మన దుకాణం మనం తెచ్చుకుంటే బయటంతా కల్తీ ఉంటుంది అంటలేను నేను, కానీ డెఫినెట్గా మంచి కంపెనీ తెచ్చుకొని సరసమైన ధరలకు మనం ఇచ్చుకోవచ్చు. లేకపోతే బయట పోతే ఇది కొంటే మళ్ళీ దీనికి ఇది కొనాలి, మనకు తెలుసు కదా, ఒక మందుల బాగుంటే ఒక జింక్ అంటాడు, లేకపోతే ఒక యూరియా బస్తా అంటే ఇది అంటాడు. కాబట్టి అలాంటివి లేకుండా ఆ రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే రైతు సంఘాలు ఇంకా ముందు బాగా ఆలోచన చేయాలి. నేను కూడా ఆ రంగంలోనే ఆలోచన చేసి ఇవాళ మీరు చూస్తూ ఉన్న రైతు బజార్ చాలా మూలపడిపోయింది. ఇవాళ కాలు పెట్టడానికి జాలేని పరిస్థితి. మామిడికాయలు అప్పుడు మార్కెట్ లేకుండే, బ్రహ్మాండమైన రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ మనం చలిగలగట్టినాం. తద్వారా ఇప్పుడు రైతులకు మళ్ళా ఉపయోగపడాలని చెప్పి జగిత్యాల మీట్ మార్కెట్లో 4.5 కోట్లతోటి కూరగాయలు, పండ్లు, పూలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాలుగా మనం ఉత్పత్తులు, పంట ఉత్పత్తులు పెంచినప్పుడే రైతు లాభదాయకంగా ఉంటుంది. ఏదో ఒక వరి, మక్క ఉంటే ఒక్కటి ఇట్లా తుఫాన్ ఇచ్చి కొట్టకపోతే మొత్తం పోతుంది. 3-4 రకాలుగా మనం చేసుకున్నప్పుడు ఒకటి కాకపోతే ఒకటన్నా మన దాంట్లో మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వాణిజ్య పంటలు మనం కొత్త మెలకువలతోటి మంచిగా చేస్తే మంచి లాభదాయకంగా ఉన్నదని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలాంటివి కూడా మనం చేసుకుంటే మార్కెటింగ్కు తగిన సదుపాయాలను మాత్రం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఇలా బీట్ బజార్లో కూడా చేసి పెట్టినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించిన మ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, గంగన్న గారికి, రాజిరెడ్డి గారికి, సభ్యులు సత్యరెడ్డి గారు, చాలామంది అండి ఇక్కడ గ్రామ రైతు నాయకులందరికీ, అదేవిధంగా మా మాజీ సర్పంచ్ జాన్ గారికి, ఎంపీటీసీ లక్ష్మణ్ గారికి, నా వెన్నంటి వచ్చిన సీనియర్ నాయకులకు, మండల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.